అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. బెంగళూరులో ఉన్న ఫుడ్ లవర్స్కి అదిరిపోయే ప్లేస్ ఒకటి చూపిస్తాను ఈరోజు వీడియోలో. అదేంటంటే వివిపురం ఫుడ్ స్ట్రీట్. ఆ ఫుడ్ స్ట్రీట్ ఎంట్రన్స్ నుంచే కోలాహలం మొదలవుతుంది. ఎటు చూసినా ఫుడ్డే ఉంటుంది. ఫుల్ స్ట్రీట్ ఒక స్ట్రెచ్ అనమాట. ఎటు చూసినా మీకు ఫుడ్డే కనిపిస్తుంది. ఏది తినాలి ఏది తినకూడదు అనేది అర్థం కానట్టు ఉంటుంది. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ అన్ని రకాలైన ఫుడ్లు దొరుకుతాయి. ఆలస్యం చేయకుండా మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమున్నాయి అన్నీ చూసేద్దాం. సో ఇక్కడ పాన్ ఉంది, పానీపూరి ఉంది, అండ్ పన్నీర్, మిర్చి బజ్జీ, కోడుబలే అనేది కర్ణాటక చెగోడి లాంటిది, చాలా ఫేమస్ ఇక్కడ. అండ్ మసాలా వడ, అండ్ దాంతోపాటే మనకి బోండాలు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. సో వేడిగా అటు ఒక పక్క వేస్తూ ఉంటే ఇటు కొనేవాళ్ళు కొంటూ ఉంటారు. సో చూస్తున్నారు కదా, మసాలా వడ అట్లా వేస్తూ ఉన్నారు, అయినా ఇక్కడ అయిపోతూ ఉన్నాయి. సో ఈ పన్నీర్ అయితే మీకు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటుంది. హెల్దీ ఫుడ్. సో ఇది వచ్చి అవరేకాయ అంటే అనపగింజలు ఉంటాయి కదా, సో దాంతో దోశలు చేస్తారు. సో ఆ దోశ రకరకాలు ఇక్కడ ఈ సీజన్లో అయితే మాత్రం ఈ స్ట్రీట్కి వస్తే ఈ అనపగింజలతోటి రకరకాలు చూడొచ్చు మీరు. రకరకాలైన రైసుల్లో వేస్తారు, ఉప్మాల్లో వేస్తారు, రొట్టెల్లో వేస్తారు, కూరల్లో వేస్తారు, స్వీట్స్ చేస్తారు, ఐస్ క్రీమ్స్ చేస్తారు, పోళీలు చేస్తారు. ఒక్కటి కాదులేండి, మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా, హోలీగే చేస్తూ ఉన్నారు వేడిగా. అట్లా అంటే మనం బొబ్బట్లు అంటాం కదా, అలాగా. సో ఇక్కడ వేస్తూ ఉంటారు, మనం ఇట్లా తింటూ ఉండొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇది అనపగింజలతోటి, అంటే పితికి పప్పు అని కొన్ని ప్రాంతాల్లో అంటారు, ఇక్కడ అవరేకాయ అంటారు. సో దాంతో అద్దిరిపోతుంది అనమాట. అసలు నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దోశ తీసుకున్నాను, నిజంగా చాలా టేస్టీగా ఉంది. హాట్గా అద్దిరిపోయింది. అక్కడికి వెళ్ళాక నాకు ఈ ప్రపంచంతో పని లేదు అన్నట్టు తినేస్తూ ఉన్నాను. వేడిగా అప్పటికప్పుడే వేసిస్తారు కదా, నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. అక్కి రొట్టె కూడా ఉంటుంది. అక్కి రొట్టె తప్పకుండా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. అక్కి అంటే బియ్యం, సో బియ్యం పిండితో చేసే రొట్టె ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఈ పోళీలు అయితే మాత్రం ఏమి నచ్చేస్తాయా నాకు. ఫుల్ అలా గీయేసి ఇచ్చేస్తారు, భలే ఉంటుంది. ఇవి వచ్చి మన గుంట పొంగనాలు అంటారు కదా, అవన్నమాట. సో ఈ వీటిల్లో కూడా మనకి అవరేకాయ వేసిస్తారు. ఈ చట్నీ కానీ సాంబార్ కానీ టేస్ట్ భలే ఉంటుంది. అండ్ ప్రైజెస్ కూడా ఎక్కువగా అనిపించవు అనమాట, రీజనబుల్గానే ఉంటాయి. అండ్ ఇది జున్ను, అది కొద్దిగా అక్కడ కారంగా తినొచ్చాను కదా దోశ, ఇక్కడ జున్ను చూసేసరికి ఆహా ప్రాణం లేచి వచ్చింది నాకు. సో జున్ను 50 రూపీస్ అనుకుంటా కప్పు, చిన్నది. సో అది తిన్నాం. అండ్ ఇంకొద్దిగా ముందుకెళ్ళాం. ఇక్కడ చూస్తున్నారా, వాఫల్స్ ఉన్నాయి, పొటాటో ట్విస్టర్స్ ఉంటాయి, 99 వెరైటీ దోశ. ఇలా చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. ఫుడ్ లవర్స్కి మాత్రం బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఇదండి, కొబ్బరికాయ కూడా ఉంది ఇక్కడ. సో ఆ మోమ్ వచ్చి ఉంటుంది కదా, ఆ కొబ్బరికాయ అది కూడా మనకి అక్కడికక్కడికే వాళ్ళు కొట్టిస్తారు. సో ఇలా వెళ్తుంటే పానీపూరీలు ఒకటి కాదులేండి, మొత్తం ఉంటాయి. చాట్లు కానీ అలాంటివి, పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి. అండ్ చిన్న బట్టలు దుకాణాలు ఉంటాయి. అవి ఎక్కువగా ఉండవు, బట్ ఇది ఫుడ్ స్ట్రీట్ కాబట్టి మొత్తం ఇవే ఉంటాయి. చాట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి ఎంత తమాషాగా ఉందో, మనం లస్సీ తాగుతాం కదా, అలాంటి వాటిల్లో పిజ్జా లాంటివి తయారు చేసి ఇచ్చారు. సో ఇక్కడ పిజ్జాలు ఉన్నాయి. ఇదండి కుల్లడ్ పిజ్జా అంట, పన్నీర్ కుల్లడ్ పిజ్జా, ఇట్లా అన్ని పిజ్జాలు ఆ కుల్లడ్లో పెట్టించారు. అదే పొటేసట్ మట్టి దాంతో. అండ్ ఇక్కడ పాస్తాలు ఒకటి కాదులేండి, నానా రకాలు ఉంటాయి. అండ్ జనాలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఇదండి, వీళ్ళు ఎవరో కుల్ఫీలు తింటూ ఉన్నారు. ఒకటి కాదులేండి, నేను చెప్పాను కదా, మొత్తం ఉంటాయి. అండ్ ఒకళ్ళ మీద అట్లా మూవ్ అవుతూనే ఉంటారు. ఇక్కడ పాన్స్ చూడండి, ఎన్ని రకాల పాన్స్ ఉన్నాయో. అండ్ రుమాలి రోటీలు అక్కడ వేస్తూ ఉంటారు, ఇక్కడ తింటూ ఉంటారు. అండ్ ప్రైజెస్ చెప్పాను కదా, ఎక్కువైతే ఉండవు, నార్మల్గానే మామూలుగా బయట ఎక్కడ దొరుకుతాయి కదా అట్లానే ఉంటాయి. అండ్ ఇదండి ఫేని, సో రస్మలై, గులాబ్ జామ్,
ఇదండి రస్మలై. అండ్ ఇక్కడ చూడండి టెండర్ కోకోనట్ పల్ప్ జ్యూస్ అంట. ఫుల్ సందడిగా భలే ఉంటుంది అసలు. ఫుడ్ ఒక సందడి అయితే జనాల్ని చూస్తే ఒక సందడిగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శ్రీ వాసవి మనీ తిండి. వీళ్ళే ఎవ్రీ ఇయర్ నేషనల్ కాలేజ్ గ్రౌండ్స్లో అవరేకాయ మేళా అనేది స్పాన్సర్ చేస్తారు. అక్కడ అవరేకాయ తోటి అంటే ఈ అనపగింజలతోటి చేసే ప్రతి ఐటమ్ని మీరు అక్కడ టేస్ట్ చేయొచ్చు. చాలా బాగా జరుగుతుంది. అది ఒక ఫెస్టివల్ లాగా జరుగుతుందన్నమాట. ఈ అవరేకాయ మేళా గురించి ఒక సెపరేట్ వీడియోని ఫుల్ కంప్లీట్ వీడియో తీసున్నాను. అది మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్. సో తప్పకుండా మీరు దాన్ని చూడండి, లింక్ పెడుతున్నాను. బాగా తినే వాళ్ళకి మంచి ప్లేస్. నలుగురు ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చామా, హ్యాపీగా తిన్నామా, జాలీగా ఇంటికి వెళ్ళామా అన్నట్టు ఉంటుంది. ఇక్కడ పాపడ్స్ చూడండి, పొటాటో ట్విస్టర్లు, మోమోస్. ఇక్కడ చూడండి తవా పులావ్ అండ్ అన్ని రకాలైన చాట్లు దొరుకుతాయి మీకు ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు పిజ్జాలు, మోమోస్, ఫ్రెంచ్ ఫ్రైస్, నాచోస్, టాకోస్ అన్నీ. అండ్ మలై కుల్ఫీ అంట. ఆల్మోస్ట్ ఆల్ ఇది మనం ఎండ్కి వచ్చేసాం స్ట్రీట్. ఇక్కడ చూస్తున్నారా కేరళ వాళ్ళ ఫేమస్ పుట్టు. అండ్ ఇక్కడ మీకు మష్రూమ్ తోటి చేస్తున్నారు, పన్నీర్ తోటి చేస్తున్నారు. అండ్ గోబీ సెంటర్ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనం స్ట్రీట్ ఎండ్కి వచ్చేసాం. అందుకే జనాలు ఖాళీగా అట్లా కొద్దిగా తగ్గిపోయినట్టు అనిపిస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ నేను మీకు ఇట్లా చూపిస్తాను చూడండి. ఇది ముందు వైపుకి మళ్ళీ మనం తిరిగి వచ్చేస్తున్నాం. సో ఇదన్నమాట వివిపురం ఫుడ్ స్ట్రీట్. మీకు ఎలా అనిపించింది? ఒక్కసారి అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది. మీకు బాగా సందడి ఎక్కువ ఇష్టము అట్లా ఉండి, లేదా ఫుడ్ ఎక్కువ ఇష్టం ఉండి అట్లా ఉంటే, లేదా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మాత్రం వివిపురం ఫుడ్ స్ట్రీట్ తప్పకుండా వెళ్ళండి. అని ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. నేను వచ్చేటప్పుడు స్టార్టింగ్లోనే ఒక బేకరీ ఉండింది. అది చాలా ఫేమస్ బేకరీ అంట. బట్ హడావుడిగా మేము వచ్చేసాము. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఏమి ఫేమసో చూసి తినాలనుకుంటున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు అక్కడ ఏం తిన్నాను, అక్కడ ఏం స్పెషల్ అనేది తెలుస్తుంది. వచ్చేటప్పుడు జాలీగా అన్నీ అటు ఇటు చూసుకుంటూ కొన్ని తింటూ అలా వచ్చేసాము. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళి క్యాబ్ ఎక్కాలి. ఇక్కడ కార్లో అట్లా వస్తే కొద్దిగా కష్టం అవుతుంది, ఎందుకంటే పార్కింగ్ అది ఉండాలి. సో క్యాబ్లో వస్తే బెటర్ నా ఒపీనియన్. బైక్లో అట్లాంటివి ఏమైనా ఉంటే అయితే పక్కన ఎక్కడన్నా పార్క్ చేసుకోవచ్చేమో. కార్లు కూడా ప్లేస్ ఉంటుంది, బట్ మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి ఎక్కాల్సి ఉంటుంది కదా. అదే క్యాబ్ అనుకోండి, ఆ స్టార్టింగ్లోకి వెళ్ళామంటే క్యాబ్ బుక్ చేసుకున్నాం, జమ్మని ఎక్కేసామా వచ్చేసామా అంతే కదా. సో ఇప్పుడైతే మనం ఆ బేకరీ దగ్గరికి వెళ్దాం. సో ఇదో బేకరీ, ఇదే విబి బేకరీ, వివిపురం విబి బేకరీ. ఇక్కడ లోపలికి వెళ్ళగానే కొద్దిగా రష్గానే ఉండింది. సో ఏంటి వీళ్ళ స్పెషల్ అని అక్కడ కనుక్కుంటే వాళ్ళు దమ్ రోట్ అన్నారు. దమ్ రోట్ అంటే ఏంటి అని అడగగానే వాళ్ళు గుమ్మడికాయతో చేసే స్వీట్ అని చెప్పారు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మైల్డ్ స్వీట్ అండ్ గుమ్మడికాయ కాబట్టి రేర్గా ఉంటాయి కదా ఇట్లాంటి స్వీట్స్. సో ఇది కర్ణాటక స్పెషల్ అంట. సో ఇదైతే మాత్రం ఆల్రెడీ నాకు మా ఫ్రెండ్ ఒకసారి చెప్పుండింది, బట్ నాకు అంత గుర్తులేదు. అది అక్కడ వాళ్ళు చెప్పినప్పుడు అర్థమైంది అనమాట. సో ఈసారి మీరు వెళ్తే వివిపురంలో దమ్ రోట్ టేస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫుడీస్ అయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.